నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మొత్తం చూడండి మీరు. ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 17 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా. ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమేనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మరాడు వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నాడు. ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, నల్గొండ ఇవన్నీ కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే, లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు, జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్ కి. కనీసం 5 బుల్లెట్లు ఉన్నది. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షల్ నాట్ డిఫెండ్ అన్నది ఎక్కడ? నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. ముస్లింలకి ఆర్డర్స్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ముస్లిం మొలనాల్స్ కి, ముస్లిం లీడర్స్ కి. వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లాహ్ ఓ అక్బర్ అని వాళ్ళని చంపండి. ఇలాంటోడా మీకు ప్రధానమంత్రి కావాలి? విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, జై శాంతి అనండి, జై ప్రజాశాంతి అనండి. ఆంధ్రప్రదేశ్ లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేని కనీసం 100 మందిని గెలిపించారు. పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను, ఇదే మీకు చివరి ఆఫర్. ఇప్పుడు అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని? మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని 2008-9 ప్రజారాజ్యం కలిపేస్తారని అన్నా. కలిపిస్తారా లేదా? 2011 మీకు 15 నుంచి 20 సీట్లు వస్తాయన్నారు. 18 సీట్లు వచ్చాయా లేదా 2009లో? మీకు 15 నుంచి 20% మధ్యలో వస్తాయన్నారు ఓట్ బ్యాంక్. మీకు 18% ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా? నా మాటలు ప్రవచనాలు రాజశేఖర రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను చిత్రహింసలు చేస్తున్నందుకు మొక్కలు అయిపోతా, నీ మొక్కలు దొరకమని 100 సార్లు అన్నారు. మొక్కలు అయిపోయాడే లేదా
మొక్కలు దొరకలేదా? కేసీఆర్ చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు ఓడిస్తామన్నా ఓడించావా లేదా? ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాను. మీ ఛానల్స్ అన్ని లైవ్ ఇచ్చాయి. సీఎం అయ్యాడా లేదా? ఒక్క ఓటు లెక్క పెట్టక ముందు వెంటనే తమ్ముడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాను. ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి? దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న మోదీ తొత్తులు. మోదీని ఢీకొనాలంటే, రాష్ట్రాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే, ఎకానమీని డబుల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు? రూపాయి డాలర్తో సమానం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు $1 మన రూపాయి 84-85 రూపాయలు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. రూపాయి పడిపోయింది. ఎకానమీ 5 ట్రిలియన్ ఎవ్రీ 5 years అన్నాడంటే 5 ట్రిలియన్ ఇప్పుడు 10 ట్రిలియన్ అవ్వాలి. సరికదా? 10 సంవత్సరాల క్రిందటి జీడిపి కంటే ఈ రోజు జీడిపి తక్కువ, 2.7 ట్రిలియన్. అప్పుడు ఉన్నది సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు. ఇప్పుడు మోదీ చేసింది నెలకి 1,10,000 కోట్ల అప్పు. ఒక కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వెయిటింగ్ న్యూస్ పబ్లిష్ చేశారు. ఒక కుటుంబానికి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. చైనా ప్రపంచం 100 దేశాలకు అప్పిస్తుంది. మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి. ఎవరు కావాలి? వెలుగు కావాలా? చీకటి కావాలా? చీకటి కావాలంటే మోదీ తొత్తులైన టీడీపీ, జనసేన, వైసీపీ. వెలుగు కావాలంటే దేవుని దూతలు, డాక్టర్ కేఎఫ్ఆర్ ప్రజాశాంతి పార్టీ. జై శ్రీరామ్ అనకపోతే చంపియండి, నరికియండి, పర్వాలేదు అన్నవారందరూ మోదీకి, మోదీ తొత్తులైన 3 పార్టీలకు ఓటేయండి. లేదు, కొందరు జై హనుమాన్ అంటారు, కొందరు జై అని తీసుకోటి దేవతలు అంటారు, కొందరు అల్లాహ్ అక్బర్ అంటారు, కొందరు ప్రైజ్ ద లార్డ్ అంటారు. డెమోక్రసీలో ఎవరికి కొందరు నాస్తికులు, గద్దరాని లాంటి వారు అన్ని పార్టీల్ని కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేక ఉన్నాయి. అందులో ఒకటి, నాస్తికుడిని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది.